సార్ నా పేరు మౌనిక, నాకు బుగ్గరం మండలం చిన్నాపూర్ గ్రామం. నేను 4 నెలలు అవుతుంది రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ ఆఫీస్ చూడు తిరగబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో బుగ్గరంలో. ఆయన ఆర్ఐ బాపురెడ్డి అని ఉన్నాడు అక్కడ. అతను నేను ఎన్నిసార్లు రేషన్ కార్డు కోసం మేనా కానీ ఆయన కలవలేడు. కలిసిన ప్రతిసారి నేను ఇయ్య అంటే నేను అత్తగారు అనంతరం అమ్మవారు వెలుగున్నా నీకు ఇయ్య అన్నాడు సార్. నా ప్రూఫ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. నేను 7 సంవత్సరాల నుంచి నా పాప పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా సార్. పెట్టురి సార్ నాకు సంతకం అంటే మొక్కం మీద ఇయ్య అంటాడు. ఎక్కడ మా ఊరిలో తను పెద్ద మనుషులతో పంపించిన అయినా ఇయ్య అంటున్నాడు. ఎందుకు సార్ అంటే తీసని చెప్తాడు. నువ్వు ఏడే చెప్పుకోపో అంటుండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మా జీపీఓ సార్కి అక్కడ కూర్చుంటే మా పంచాయతీ సెక్రటరీకి గ్రామ పంచాయతీ ఆఫీసర్కి చెప్తుండే ఏమని నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పు. ఇక మీకు ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఇవ్వకూడదని చెప్తుండే కదా సార్. చూడురి నా ప్రూఫ్స్ అన్నారు కదా. ఇది నాది ఆధార్ కార్డు చిన్నపురం ఉంది, ఇది మా భర్త ఆధార్ కార్డు చిన్నపురం ఉంది, ఇవి నా పెద్ద బిడ్డది చిన్నపూరు, నా చిన్న బిడ్డది చిన్నపూరు, ఇవి నా రెసిడెన్షియల్ 2020లో తీసుకున్నా. 2 BHK డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే కూడా కొట్టేసి 2020 రెసిడెన్షియల్. ఇక నా భర్తది రెసిడెన్షియల్ 2020. ఇక నేను అప్లికేషన్ నాకు రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ఫామ్ నేను పెట్టుకున్న రిసిప్ట్. ఇంక ఇంతకు మించి ఏముంటుంది సార్ రేషన్ కార్డు అప్లికేషన్ కి సంతకం పెట్టడానికి? చెప్పండి మీరన్నా నాకు. మొక్కం మీద ఎంత మందిని పంపించినా ఇయ్య అంటుండు, డబ్బులు డిమాండ్ ఎత్తుండు, పర్సనల్ గా ఎన్నెన్నో మాటలు అంటుండు. నన్ను బయట చెప్పుకోలేక భర్త దుబాయ్లో ఉంటాడు, ఒక్కదాన్ని ఉంటాడు. నేను నా పిల్లల్ని పట్టుకొని నేను వచ్చే ఎంక్వైరీ ఎత్తపో, నేను మీ ఇంటికి ఎత్తపో, అన్ని డబుల్ మీనింగ్ లో మాట్లాడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇంతకు మించి ఏముంటుంది సార్ రేషన్ కార్డుకి అప్లికేషన్ కి సంతకం పెట్టడానికి? మీరు చెప్పండి ఏముంటది? నాకు ఏంటి చేసి నాకు రేషన్ కార్డు కూడా డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ సంతకం పెట్టమని చెప్పి నాకు ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ పోదామన్నా భయం అవుతుంది. ఆయన అన్న మాటలకి డైరెక్ట్ చెప్పిండు జీపీఓ సార్కి బాపురెడ్డి సార్. ఆయన ఆమెకి ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఇవ్వకూరని చెప్తుండు. నేను డిగ్రీ చదువుకున్నా సరే నేను అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ క్యాస్ట్ అడుగుతారు కదా. దానికి కూడా సంతకం పెట్టకమని చెప్తుండు జీపీఓ సార్కి. ఎందుకు సార్? రీజన్ ఏంటిది? రీజన్ ఏముంటది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి పక్క ప్రూఫ్స్ అన్ని ఉండగా సంతకం పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏముంటది చెప్పండి మీరే. రీజన్ ఏముంటది సార్ మీరు చెప్పండి. డబ్బులు డిమాండ్ చేస్తుండు. నీకు ఏం ఆలోచించుకున్నావు? నేను చెప్తా అంటున్నా కదా. నేను చెప్పింది వినవా నువ్వు? నేను చేసి పెడతా. నీకు ఇది కాదు, నీకు రేషన్ కార్డు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తా నేను చెప్పినట్టు అని అంటున్నాడు. వెరిఫికేషన్ కి ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ కి వస్తా అన్నాడు.